తేజో నక్షత్రమా, ఏకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఇది సబ్జెక్ట్ ఎవరిదంటే లూసిఫర్, సాతాను. ఆదిలో మహాకాశము పైన కోటి సూర్యుల వెలుగులో అత్యున్నతమైన సింహాసనము పైన దేవుడు కొలువుదీరి ఉన్నప్పుడు సరాపులు, కెరూపులు, 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది దేవదూతలు ఆయన ఎదుట నిలిచి పరిశుద్ధుడు అని గానపది గానములతో స్తుతింపబడుచున్నటువంటి ఆ సందర్భములో, ఆ శుభవేళలో సాతానుగాడు దేవుని దగ్గర దేవదూతగానే పనిచేస్తూ నివసిస్తున్నాడు. ఆయన పరలోకములోనే ఉన్నాడు ఆదిలో. అయితే ఒక కార్యమును చేసుకుని రమ్మనగానే వెంటనే రెస్పాండ్ అయ్యి, వెంటనే స్పాట్ లో వెళ్ళి, వెంటనే కార్యమును జరిగించుకొని ముగించుకొని